హలో జన్జీ చర్చిద్దాం రండి అంటున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గతంలో అనేక వినూత్న కార్యక్రమాలు నిర్వహించిన కోటంరెడ్డి మరొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ట్రెండ్ ని సెట్ చేస్తూ ట్రెండింగ్ జనరేషన్ తో ఇంటరాక్ట్ కాబోతున్నారు. నేరుగా జన్జీని కలిసి వాళ్లతో ముచ్చటించబోతున్నారు. నియోజకవర్గంలో ఒకే రోజు పెద్ద ఎత్తున పనులు మొదలుపెట్టిన రికార్డ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిది. ఇంటింటికి ఎమ్మెల్యే లాంటి కార్యక్రమాన్ని కూడా అందరికంటే ముందే చేపట్టారాయన. ఇప్పుడు ప్రపంచమంతా జన్జీ చుట్టూ తిరుగుతుండటంతో అదే జన్జీతో మాటా మంతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 51 రోజుల పాటు 51 చోట్ల జన్జీతో మాటా మంతి నిర్వహించబోతున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఏకంగా 20,000 మంది జన్జీ యువతతో కోటంరెడ్డి ముచ్చటించనున్నారు. మంగళవారం నుంచే ఈ కార్యక్రమం మొదలవుతుంది. అక్షరాల 51 రోజుల పాటు 20,000 మందిని కలుసుకునే దిశగా 51 చోట్ల ఈ ఆత్మీయ భేటీలు ఉండే విధంగా, ఈ మాటా మంతి జన్జీతో ఉండే విధంగా ప్రణాళిక ఇప్పటికే మా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం మొత్తం కూడా సిద్ధం చేయడం జరిగింది. ఎమ్మెల్యేగా కాకుండా కుటుంబ సభ్యుడిలాగా యువతతో మాట్లాడతానని కోటంరెడ్డి అన్నారు. తనతో నేరుగా మాట్లాడలేని వాళ్ళు ఫోన్ లేదా మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని అంటున్నారు. ఓ ఎమ్మెల్యేగా కాకుండా ఈ జన్జీతో మాటా మంత్రి కార్యక్రమం ఏ విధంగా సాగుతుందంటే, కుటుంబ వాతావరణంలో కుటుంబ సభ్యుల్లాగా వారి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఎంతమంది కావాలైనా మాట్లాడవచ్చు, ప్రశ్నించవచ్చు, నిలదీయచ్చు, అన్నిటికి కూడా సాధారణంగా స్వాగతిస్తాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అంతేకాకుండా అక్కడ మాట్లాడలేకుండా ఉన్న వ్యక్తుల కోసం నా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబరే కాకుండా ఐడి కూడా ఇవ్వటం జరుగుతుంది. నియోజకవర్గాన్ని ఇంకా ఎలా అభివృద్ధి చేయాలి, ఎలాంటి పనులు చేయాలనే దానిపై జన్జీ అభిప్రాయాలు తీసుకోవాలనేదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. యువత భవిష్యత్తు గురించి కూడా చర్చిస్తానంటున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఈనాటి యువత భవిష్యత్తు బంగారు బాటలు వేసేదానికి, యువత భవిష్యత్తు అద్భుతంగా ఉండేదానికి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఆ యొక్క విద్యార్థులతో చర్చిస్తాం, చర్చకు పెడతాం. నేటి యువత నేతలను ప్రశ్నించడం మంచి నిర్ణయం. దీన్ని తాను స్వాగతిస్తున్నట్టుగా చెప్పారాయన. అటు మంత్రి లోకేష్ కూడా జన్జీ కోసం పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నారని కొనియాడారు.